అంశాన్ని విద్యార్థులు తెలియజేసుకుంటూ ఏంటంటే భాస్కరన్న ఈ శుద్ధముఖ పుస్తకాన్ని ఎవరైనా పరిశోధనాత్మకంగా చూసినట్టయితే చాలా పదాలు ఇవాళ చేమకూర వెంకట కవి చేసినటువంటి చమత్కారాలన్నీ దీనిలో కనబడతాయి. ప్రతి పదాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పి అంటే చాలాసార్లు ఈ పదాలలో అందులో నన్ను అందానికి శిరస్సు లాంటి సరస్సులు చేసి అందులో అది పుష్పమై అందరినీ అలరిస్తుంది. ఇటువంటి పదాలు చాలా ఉన్నాయి. ప్రతి కవిత్వంలో కూడా ఇటువంటి పదాలు పెట్టుకుంటారు. కేవలం పరిశోధనాత్మక దృష్టితో చూసేటువంటి విద్యార్థులకు ఆ కోణంలో కూడా పరిశోధన చేయొచ్చు అని ఒక సూచన చేస్తూ ఏదైనా కూడా భాస్కరన్నకు సాధ్యమే. చెట్టును పుష్పవతి అని చెప్పినా అది భాస్కరన్నకే సాధ్యం. ఎందుకంటే అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. చెట్టును పుష్పవతి అన్న అదే, కుడి చెయ్యి అన్న, ఎడగా ఉండే చెయ్యి ఎడమ చెయ్యి అన్నా కూడా అది కేవలం భాస్కరన్నకే సాధ్యంగా చెప్తూ నాకు ఇచ్చినటువంటి కవితాకాలంలోకి వెళ్ళిపోయినాను.